మీకు ఆ ఫోటో నచ్చే ఉంటుంది. ఫోటోల కన్నా బయట ఇంకా బాగుంటుంది. ఇంతకీ ముహూర్తం ఎప్పుడో? మనం ఇంతకుముందు అనుకున్న టైమే. ఆ టైంకి టెన్షన్గా అమ్మాయిని తీసుకొచ్చి మీ గెస్ట్ హౌస్లో పడేస్తాను, సరేనా? సరే. ఇదిగో తీసుకోండి, లెక్క చూసుకోండి. మిగిలిన డబ్బు ఎప్పుడు ఇస్తారు? మీకు నా పరిస్థితి తెలుసు కదండి, పెళ్ళయ్యాక తప్పకుండా ఇస్తాను. సరే, మీ కుటుంబం నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఈ పని ఒప్పుకుంటున్నాను. మాట తప్పరు కదా? లేదు, ఉంగరం రెడీ అయిందా? ఆ, చాలా బాగుంది. మీరు సెలెక్ట్ చేసిన డిజైనే కదా? అవుననుకోండి, తయారయ్యాక ఇంకా బాగుంది. ఇది మా ఆడపడుచు పెళ్లికి నేను ఇవ్వాలనుకుంటున్న గిఫ్ట్. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ దేవుడు కరుణించి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. ఈ ఉంగరం కూడా ఇవ్వగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ ఏడ్చి. రేపు సాయంకాలం వస్తే మీకు ఇచ్చేస్తాను. అలాగే. అయ్యో, డాబా పైన బట్టలు ఆరబెట్టాను. వాటి సంగతి మర్చిపోయాను. అమ్మో, పెద్ద వర్షమే వచ్చేట్టుంది. ఏంటి సుప్రతిక ఇది? ఈ టైం ఎప్పుడు పడుకున్నావు? లేలే, మళ్ళీ రాత్రికి సరిగ్గా నిద్రపట్టదు. తెల్లారేపాటికి మొహం వాడిపోతుంది. పెళ్లి కూతురుతో ఇంటి పనులన్నీ చేయిస్తుందేమో వాళ్ళ వదిన. అందుకే మొహం ఇలా తయారైందని రేపు పెళ్లిలో అందరూ నన్ననుకుంటారు. లే సుప్రతీక. ఏంటి ఇప్పుడు పడుకొని నిద్రపోతున్నావు? ఏంటో బాగా నిద్ర పట్టింది, మెలకు రాలేదు. బయట వాతావరణం చాలా బాగుంది. వర్షం పడేలా ఉంది. ఒకటే ఈదురుగాలి, మెరుపులు. నీకిలాంటి వాతావరణం ఇష్టం కదా. ఒకసారి మొహం కడుక్కొని ఇంటి ముందుకెళ్ళి నిలబడు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. సరే. అబ్బా, నిజంగా చాలా బాగుంది వదినా. నీ పెళ్లి జరగబోతోంది కదా, శుభసూచికంగా ఈ వాన పడబోతోంది. ఇంక నీకన్నీ శుభాలే. ఓసారి నేను సరదాగా అలా రోడ్డు మీద షికారుగా వెళ్ళొస్తాను వదినా. ఇప్పుడా? చీకటి పడింది కదా. పర్వాలేదు, జస్ట్ 5-10 మినిట్స్ అలా సరదాగా వెళ్ళేసొస్తాను. సరే, నీ ఇష్టం. త్వరగా వచ్చేయ్, లేకపోతే వర్షం వచ్చేస్తుంది. వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది. పెళ్లి రోజు పెళ్లి కూతురు తుమ్ముతూ కూర్చుంటే చూసే వాళ్ళకి బాగుండదు.
పో వదినా, నువ్వు ప్రతిదీ ఇలాగే మాట్లాడతావు. కలిసి వచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుట్టుకొస్తాడని కరెక్ట్గా ఇప్పుడే ఆవిడ గారి బయట షికారుకని వెళ్తుంది. ఇంటికి తిరిగి వెళ్ళేలోగానే మనం అనుకున్నది జరిగిపోతే గొట్టు చప్పుడు కాకుండా ఈ పనిని పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. నువ్వెక్కడే ఉండు, మేము ఆవిడ గారిని ఈడ్చుకుంటూ ఇక్కడికే తీసుకొస్తాం. అప్పటిదాకా నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఓకే సార్. పదండి. వదిన్ని కూడా తీసుకొస్తాను. వెదర్ చాలా బాగుంది. షీ విల్ ఫీల్ హ్యాపీ. ఇవాల్టితో నీ చాప్టర్ క్లోజ్. నా కక్ష తీరిపోతుంది, నీ పీడ వదిలిపోతుంది. నీ బతుక్కి పెళ్ళొచ్చిరాదు కానీ మర్యాదగా నా మాట విను. గొడవ చేయకుండా మాతో పాటు వచ్చి మేం చెప్పినట్టు చేస్తే నీకు కాసుల పంటే. కాదు కూడదని గొడవ చేస్తే మేమెలాగూ నిన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోతాం. అనవసరంగా నీకు నాకు శ్రమ. అయినా నీకు ఇలాంటివన్నీ అలవాటే కదా. నీ అందంతో ఎంతమందిని గింగిరాలు కొట్టించలేదు. ఇన్నాళ్ళు నువ్వు నీ కోసం నీ అందాన్ని వాడుకున్నావు. ఇప్పుడు ఆ అందాన్ని నీ అన్నయ్య కోసం వాడమంటున్నాను, అంతే కదా. ఎక్కడికి ఎక్కడికి పోలేదు. ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికి చేరుకోవాల్సిందే కదా. మనం త్వరగా వెళ్ళి ఇంటి దగ్గర మాటి వేద్దాం. కారుని రోడ్డు మలుపు దగ్గర ఆపి కాచుకుందాం. ఇవాళ నా బారి నుంచి ఎట్లా తప్పించుకుంటుందో నేను చూస్తాను. రండి.
ఏంటి సుప్రతీకి ఇంకా రాలేదు? బయట బాగా హాయిగా అనిపించుంటుంది. మైమర్చిపోయి అక్కడే ఉండిపోయింది. సుప్రతీక, 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 ఎక్కడున్నావు? ఇదేంటి, రోడ్డు మీద కూడా ఎక్కడా కనపడటం లేదు. చీకట్లో ఎక్కడికెళ్ళిందో ఏంటో. సుప్రతీక, సుప్రతీక, ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ భాస్కర్రావు గారి ఇంటికి ఏమన్నా వెళ్ళిందేమో. లేదు, అక్కడికి ఎందుకు వెళ్తుంది? పైగా ఈ టైంలో సుప్రతీక్ అలా చేయదు. మరైతే ఏమైనట్టు? విషయంతో నీకు సంబంధం లేదు. నీ మానాలు నువ్వు లోపలికి పో. అన్నయ్యని కదా సుప్రతీకకు పెళ్లి చేయిద్దామని పట్టుకెళ్తున్నాను. నా టైపు పెళ్లి. ఈవిడ గారికి ఎన్నిసార్లు పెళ్లి ముహూర్తాలు పెట్టాం, ఒక్కటి జరగలేదు. ఎలాగో పెళ్లి అచ్చొచ్చట్లేదు. అందుకని చెల్లెమ్మ పరిస్థితిని అర్థం చేసుకొని అన్నయ్యగా ఎలా వెరైటీగా ముందు శోభనం జరిపిద్దాం అనుకుంటున్నాను. అందుకే తీసుకెళ్తున్నాను. ఏంటలా దెయ్యపు జుబ్బులు చూస్తున్నావు? మర్యాదగా పక్కకి తప్పుకో, లేకపోతే మక్కెలు ఇరిగిపోతాయి. నీకిదే చెప్తున్నాను, సుప్రతీకని వెంటనే వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నేనేం చేస్తానో నాకు తెలీదు. నువ్వేం చేసినా సరే సుప్రతీకని వాళ్ళ నా బారి నుంచి కాపాడలేవు. ఇది మా ఊరేలే, ఈ మాత్రం సరకుండా ఎలా ఉంటారు? పదండి పదండి.
ఏంట్రా ఆ ముసల్దాన్ అరుపుకి అంత బెదిరిపోతారే? ఆవిడ అలాగే అరుస్తుంది. పదండి పదండి, ఇప్పటికే ఆలస్యమైంది. రవి కారు నటు వైపు నుంచి ఎదురు తీసుకురా. సుప్రతీకని వదిలిపెట్టరా. హ! నీ బెదిరింపులు నా దగ్గర పనిచేయవు. త్వరగా కారెక్కించండి రా. ఒరేయ్!